నాని కూర్చున్నానే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొకసారి మూడవ మాటగా దేవుని మాటను మీతో పంచుకోవటానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. నిజముగా ప్రభు ఇచ్చిన ఈ కృపకై ప్రభుకి కృతజ్ఞతలు. ఆయన పలికిన విలువైన అమూల్యమైన మాటలు ప్రకటించటానికి అలుపుడని నాకు ప్రభు కృపనిచ్చాడు. నిజంగా ప్రభుకి మనసారా కృతజ్ఞుడనై ప్రభు స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రభు మాట్లాడిన మూడవ మాట, సిలువలో పలికిన మాట చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19:26 చదువమ్మా. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడని, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చాలా యేసు ప్రభు పలికిన మూడవ మాట యావత్తు ప్రపంచానికి ఒక ఉన్నతమైనటువంటి హెచ్చరికగా ఉంటుంది ఈ మాట. అలాగనే బాధ్యతతో కూడిన మాటగా మనం చూస్తాం. ఈ మాట తనను కనిన తల్లితో మాట్లాడుతున్న మాట. ఏంటా మాట అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ప్రతి దేవుని సంగమ, ప్రభువుని గురించి మనం ఆలోచిస్తే ఒక కుమారుడిగా మాత్రమే కాకుండా ఒక దేవుడిగా యావత్తు ప్రపంచములో దేవుని దృష్టిలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఈ మాటలో మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు మన ప్రభువు స్త్రీలకు చాలా ప్రథమ స్థానమును, ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాడు. బైబిల్లో చాలాసార్లు బైబిల్లో స్త్రీలకి విలువ ఉండదు అని రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చిన్న చూపు చూస్తాడు స్త్రీలను దేవుడు అన్నట్లుగా. అది ఎప్పుడు కూడా ఆ మనసు, ఆ ఆలోచనే మనకు రాకూడదు. ప్రభు స్త్రీని చాలా గౌరవప్రదంగా బాధ్యతతో స్త్రీల పట్ల ప్రభు ప్రవర్తించినట్లుగా మన బైబిల్లో చూస్తాం. మరి ముఖ్యంగా తన తల్లి అయిన మరియ విషయంలో ఎంతో బాధ్యత తీసుకున్నాడు. ఈ మాటల్లో మనం గ్రహించవలసింది, తన కష్టం, తన బాధ, తన దుఃఖం, తన వేదన ఎంత ఉన్నా ఒకవైపు తల్లి పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు. పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలంగా లేకపోయినా, ప్రతికూలముగా లేకపోయినా ఎట్లా తన జీవితాన్ని కనపరుస్తున్నాడంటే తన తల్లి పట్ల ఎంతో బాధ్యత తీసుకుంటున్నాడు. ఈరోజు ఈ మాట ద్వారా మనము కూడా గ్రహించాలి. విశ్వాస జీవితంలో ప్రభువుని నమ్మిన మనందరము కూడా ఇలాంటి బాధ్యతలకు మనం రావాలి. ప్రపంచానికి ప్రభువు చెబుతున్న గొప్ప మాట, పిల్లలందరికీ తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలో ప్రభు ఆఖరిగా మాట్లాడుతున్న మాట, సిలువలో మూడవ మాటగా మాట్లాడుతున్నాడు. ఈరోజు సమాజం కొద్ది గొప్ప తల్లిదండ్రులను ప్రేమిస్తూ తల్లిదండ్రుల విషయంలో బహు జాగ్రత్త పడుతున్నారు అని అంటే, ప్రపంచంలో యేసు ప్రభు మాట్లాడిన ఈ మూడవ మాట ద్వారానే అనేక మంది దీని కొరకు ప్రయాసపడుతున్నారు. అనేక రకాలుగా ఈ మాటలను లోకానికి వెదజల్లుతున్నారు. ఒక క్రైస్తవ పరంగానే కాదు, యావత్తు పలు రకాలుగా ప్రకటిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడాలని. ఇంకో మంచి మాట చెప్పనా, యేసు ప్రభు మానవుడిగా కూడా, అంటే కుమారుడిగా తల్లి అంటే ఎంత ప్రేమో, తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమో
ఈ మాటలు మనకు కనపడతా ఉంది. తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కూడా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. చాలాసార్లు పిల్లలకి ఏముండదంటే బాధ్యత ఉండదు, అలాగనే ప్రేమ కూడా ఉండదు. చాలామంది ప్రార్థనకు వస్తారు, తల్లిదండ్రుల మీద చాలా ద్వేషంగా ఉంటారు. తల్లిదండ్రులతో కొద్దిమంది అసలు మాటలు కూడా వింటున్నారా, మాటలు కూడా ప్రార్థనకు వస్తాం కానీ తల్లిదండ్రులతో మాట్లాడటం కూడా, పెళ్లి చేసి భార్యనిచ్చి కొడుకుకి వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకొని లాలించి అన్నీ సేకరింత చేసినా కానీ ఒక సమయం వచ్చేసరికి ఆ కొడుకు లేదంటే ఆ కూతురు, ఆ కుటుంబం తల్లిదండ్రులతో మాట్లాడలేనంత ఫ్రస్ట్రేషన్తో బ్రతుకుతూ ఉంటారు. అది ఎప్పటికి కూడా మంచి పద్ధతి కాదు. బైబిల్ ఏం చెప్తుందో ప్రభు మాటల్లో కొన్ని మాటలు చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథములో తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉండకూడదో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:2. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు చూడండి, తల్లిదండ్రులకు అవిధేయులు. రంచె దినములలో ఆది నుండి ఈనాటి వరకు కూడా పిల్లల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. ఇది ఎంత ప్రమాదం మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రుల విషయంలో బహుగా బాధ్యతగా ఉండాలి కానీ అవిధేయులుగా మనం ఉండకూడదు. నిర్గమకాండం 21వ అధ్యాయం 15వ వచనం, అట్టనే 17వ వచనం కూడా. 21:15. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. చూసారా? అంటే దాని అర్థం ఏంటిది? పిల్లలు తల్లిని కానీ తండ్రిని కానీ ఏం చేయొద్దు, కొట్టకూడదు. బైబిల్ ఎంత తల్లిదండ్రులకు కానీ స్త్రీలకు కానీ ఎంతటి గొప్ప ప్రాధాన్యతను బైబిల్ చెప్పుతుందో చూడండి. ఎంతటి గొప్ప విలువను తల్లిదండ్రులకు అనుగ్రహిస్తుందో చూడండి. బైబిల్ అంటుంది 15వ వచనంలో తల్లిదండ్రులను ఏం చేయొద్దంట, కొట్టకూడదు. ఇంకా 17వ వచనంలో తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు. సాలే అంటే ఏంటి దాని అర్థం? శపించకూడదు, తల్లిదండ్రులను కొట్టకూడదు, అవిధేయులుగా ఉండకూడదు. చూసారా? ప్రభువు తను ఇలాంటి పద్ధతిలో ఉండకుండగా ఆఖరి క్షణములో కూడా తన తల్లి పట్ల ఎట్లా ఉన్నాడంటే బాధ్యతగా ఉన్నాడు. ద్వేషించేవాడిగా, శపించేవాడిగా, కొట్టేవాడిగా కాకుండా ప్రేమించేవాడిగా ఉంటున్నాడు. తల్లిని ప్రేమించేవారిగా, తండ్రిని ప్రేమించేవారిగా, తండ్రుల పట్ల బాధ్యత కలిగిన వారిగా మనం మారాలి. చాలామంది విశ్వాస జీవితంలో చాలామంది సేవకుడిగా నాతో పంచుకుంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ఎవరిని పట్టించుకోవటం లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. పట్టాడు అన్నం పెట్టలేని పరిస్థితి. తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైన పాత్రలో, తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైన ఏంటిది పడుకోవటానికి స్థలాలు, మంచాలు, వాళ్ళు వేసుకునే దుప్పట్లు, వాళ్ళు వాడే ప్రతిదీ సపరేట్గా. ఎంత భయంకరమైన జీవితాలు, ఎంత భయంకరమైన పద్ధతులు. ఎక్కడో ఒక ఇంటికి వెళితే చెబుతున్నారు, మా పిల్లలు వాడే వాష్రూమ్ కూడా మమ్మల్ని ఎక్కడికి వాష్రూమ్ కూడా తల్లిదండ్రులు రానివ్వట్లేదంట. వాళ్ళకి సపరేట్ వేరేది. అంటే
లోకం ఎంత భయంకరందో, అంత్య దినాలలో ఇలాంటి వాళ్ళే ఉంటారు. కానీ బైబిల్లో ఉంటుందంటే వాళ్ళని శపించకూడదు, కొట్టకూడదు, వాళ్ళకి అవిధేయులుగా వండకూడదు. మరి ఎట్లా ఉండాలి? 19వ అధ్యాయం నిర్గమకాండం తరువాత 19వ అధ్యాయం 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నువ్వు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలపవలసినదేదనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలులకి మోషే ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు ఖచ్చితంగా దేవునికి భయపడినట్లుగా తల్లిదండ్రులకు కూడా ఏం చేయాలి? భయపడాలి. మనం అలా ఆ స్థితికి మనం రావాలి. చాలామందికి తల్లిదండ్రులు అంటే ఏమీ లేదు, భయం లేదు. ఒకవేళ తల్లిదండ్రులు చూడకపోతే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. అంటే చూడని వారు ఎలాంటి వారంటే, తల్లిదండ్రులను పట్టించుకుని వారు, తల్లిదండ్రులను చూడని వారు, తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగ లేని వాళ్ళు ఎవరంటే బుద్ధి లేనివారు. అనండి, బుద్ధి లేనివారు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేయరు అని చెప్పండి, ఏం చేయరు? పట్టించుకోరు. వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఏమొస్తుంది? దుఃఖము తప్ప మరొకటి ఏమీ రాదు. 19వ అధ్యాయం 26, 19:26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. భయంకరమైన మాట. అవమానమును అపకీర్తిని కుటుంబానికి తెచ్చేవాడు. తల్లిదండ్రులను సరిగా పట్టించుకోకపోతే కుటుంబానికి వాళ్ళకి ఏం చేస్తాడు? అపకీర్తిని, అవమానాన్ని తీసుకొస్తాడు. 15:20, 15వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. చూసారా ఏం చేస్తారంట? తిరస్కరించటం. 20వ అధ్యాయం 20వ వచనం. 20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కాబట్టి ఇవన్నీ ఎవరి కొరకంటే, ఇవన్నీ ఎవరి కొరకు? తల్లిదండ్రులను చూడని వారికి జరిగే పరిస్థితుల జీవిత విధానం. వారి దీపం అంట ఎప్పుడు ఎక్కడ? కారు చీకట్లు ఆరిపోతాయంట. ఎంత భయంకరమో చూసారా? కాబట్టి ప్రభువు మనకి నేర్పుతున్న పాఠం, మనము మన తల్లిదండ్రులను ఏం చేయాలి? వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. యేసు ప్రభు బాధ్యత ఎవరికి అప్పగించాడంటే యోహానుకి అప్పగించాడు. యేసు ప్రభు ఉన్నంతకాలం తన తల్లిని చాలా జాగ్రత్తగా బాధ్యతతో ఆఖరి వరకు చూసినట్లుగా, యేసు ప్రభు మరణం తర్వాత కూడా తల్లి బాధ్యతను ఏం చేశారు? యోహానుకి అప్పగిస్తున్నాడు. అది ఎంత వాస్తవమో మనము కూడా ఖచ్చితంగా విశ్వాస జీవితములో, సంఘ జీవితములో, పరిచర్య జీవితములో మనము కూడా బాధ్యతను మోయగలిగిన యోహానులాగా మారాలి. అనండి, ఎలా మారాలి? ప్రభు అప్పగించిన ఆ బాధ్యతను తీసుకుని వారిగా ఉండాలి. ఇందులో బాధ్యత కనపడుతుంది. యోహాను మరో మాట మాట్లాడకుండా యేసు ప్రభు అప్పగించిన బాధ్యతను ఏం చేశాడు?
చక్కగా తీసుకుంటాం. సంఘానికి వస్తున్న మనం, సంఘంలో వింటున్న మనం ఖచ్చితంగా మనం బాధ్యత రహితంగా ఉండకూడదు. బాధ్యత రహితంగా మనం నిలబడకూడదు. మనం ఎట్లా ఉండాలంటే బాధ్యత తీసుకోవనే వారిగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎంత బాధ్యతగా ఉంటామో దేవుడికి అంత మహిమ, దేవునిని అంతగా దీవిస్తాడు. శిష్యులకు ప్రభు ఏం చేశాడు? వెళుతూ వెళుతూ పరిచర్య బాధ్యతను, సువార్త బాధ్యతను అప్పగించాడు. 12 మందిలో ఒకరు తప్పిపోయినా మిగిలిన 11 మంది ఏం తీసుకున్నారు? బాధ్యత, పరిచర్య బాధ్యతను తీసుకున్నారు. మనం కూడా మందిరానికి రావటమే కాదు, మందిరంలో బాధ్యతను మనం కలిగి ఉండాలి. మందిరంలో సువార్త పని కొరకే మనం బాధ్యతగా ఉండాలి. కాబట్టి దేవుని సంగమా, ఈ 3వ మాటలో 2 విషయాలు, తల్లి పట్ల ప్రేమ, తల్లి పట్ల బాధ్యత. ఎలాగైతే ప్రభు కలిగి ఉన్నాడో నా జీవితాలు కూడా తల్లిదండ్రుల పట్ల ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. కలిగి ఉండటం మాత్రం కాదు, సంఘములో కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. కుటుంబములో ఈ అనుభవం ఉండాలి, సంఘములో కూడా ఇట్టి ప్రేమను పంచేవారిగా, ఇట్టి బాధ్యతను కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు ఈ 3వ మాటలో ఉన్న ఆశీర్వాదం, ఇందులో ఉన్న శక్తిని నేను పొందగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.